నాకేంట్లే అని కాలు రెగరేస్తూ ఉంటాం. కానీ యోబు భార్య అంటుంది, ఆస్తి పోయింది, గొర్రెలు పోయాయి, ఒంటెలు పోయాయి, సమస్తం మనకు కలిగింది మొత్తం పోయింది. ఆఖరికి మన కడుపును పుట్టిన కూతుర్లు కొడుకులు కూడా, మనవళ్ళు మనవరాళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు అందరూ కూడా సర్వనాశనము అయిపోయారు. ఎందుకు ఆ దేవుణ్ణి నువ్వు అలా పట్టుకొని ప్రార్థన చేస్తావు? ఎందుకంటే యోబు ఒక చక్కని మాట అంటాడండి. ఆ అధ్యాయం మొత్తం కూడా, ఆ యోబు గ్రంథం అంతా కూడా చదివితే చక్కని మాటలు అక్కడ రాసిపెట్టి ఉంటాయి. అయితే ఓ మాట నేను చెప్తాను. యోబు అంటాడు, దేవుడు సంతోషం ఇచ్చినప్పుడే దేవుడా, ఆనందంగా ఉన్నప్పుడే దేవుడా, ఏ కష్టాలు ఉంటే దేవుడు కాదా, బాధలు ఉంటే దేవుడు కాదా, శ్రమలు ఉంటే దేవుడు కాదా, నిందలు ఉంటే దేవుడు కాదా? అవునా కదండి? చాలామంది కోరుకుంటే